శ్రీనివాస. నా పేరు నాగవైదేహి పాండ్రంగి. నా పేరు నాగసమన పాండ్రంగి. అక్క, టైం అంటే ఏంటి? అసలు టైం ఎలా ఉంటుంది? ఒక బ్లింక్ ఆఫ్ ఐ అంటే ఏంటి? ఒక బ్లింక్ ఆఫ్ ఐ అంటే 1 సెకండ్. మరి 60 సెకండ్లు అంటే 60 సెకండ్లు అంటే 1 నిమిషం. మరి 60 నిమిషాలు అంటే 60 నిమిషాలంటే 1 గంట. మరి 24 గంటలు అంటే 24 గంటలు అంటే 1 రోజు. మరి 7 రోజులు అంటే 7 రోజులు అంటే 1 వారం. 2 వారాలు అంటే ఏంటి? 2 వారాలు అంటే 1 పక్షం. మరి 2 పక్షాలు అంటే ఏంటి? 2 పక్షాలు అంటే 1 నెల. 12 నెలలు అంటే 12 నెలలు అంటే 1 సంవత్సరం. మరి 10 సంవత్సరాలు అంటే ఏంటి? 10 సంవత్సరాలు అంటే ఒక దశాబ్దం. మరి 10 దశాబ్దాలు 10 దశాబ్దాలు అంటే 1 శతాబ్దం. మరి 10 శతాబ్దాలు 10 శతాబ్దాలు అంటే ఒక సహస్రం. అనేక సహస్రాలు కలిపితే ఒక యుగం అవుతుంది. ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాం? ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. కలియుగంలో ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? కలియుగంలో 4,32,000 సంవత్సరాలు ఉంటాయి. మానవుని ఆయువు 120 సంవత్సరములు. మరి కలియుగం కన్నా ముందు ఇంకేమైనా యుగం ఉందా? ఉంది. ఏ యుగం? అది ద్వాపర యుగం. అందులో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? ద్వాపర యుగంలో 8,64,000 సంవత్సరములు ఉన్నాయి. మానవుని ఆయుష్ 1000 సంవత్సరములు. ద్వాపర యుగం కన్నా ముందు ఇంకొక యుగం ఉందా? ఉంది. ఏ యుగం? ఏ యుగం అంటే త్రేతాయుగం. త్రేతాయుగంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? త్రేతాయుగంలో 12,96,000 సంవత్సరములు ఉన్నాయి. మానవుని ఆయువు 10,000 సంవత్సరములు. త్రేతాయుగం కన్నా ముందు ఇంకేమైనా సంవత్సరం ఉందా? ఒకటి ఉంది. ఏ సంవత్సరం? అదే కృతయుగం. కృతయుగంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? కృతయుగంలో 17,28,000 సంవత్సరాలు ఉన్నాయి. మానవుని ఆయువు 1,00,000 సంవత్సరాలు. అవునా? ఇప్పుడు ఈ 4 యుగాలన్నీ కలిస్తే ఒక మహాయుగం అవుతుంది. 71 మహాయుగాలంటే ఒక మన్వంతరం. అలాగే 14 మన్వంతరాలంటే ఒక కల్పం. ఒక కల్పం అంటే బ్రహ్మదేవుడికి 1 రోజు. ఈ అన్ని కాలానికి నియామకుడు శ్రీమద్ నారాయణుడు. హరే శ్రీనివాస. హరే శ్రీనివాస. కృష్ణార్పణమస్తు. శతాయు వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నిందకం నరభక్షణం. గోవింద.